17 డిసెంబర్ 2025 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. సేమ్ అదే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత నియామక పత్రాలు అందజేస్తారు. గెలిచిన అభ్యర్థులకు తర్వాత ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లు ఎన్నుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 11 నుంచి మొదటి ఎలక్షన్లు జరుగుతాయి. అవి ఏ మండలాలు జరుగుతాయని మీకు వివరిస్తాను. బిక్నూర్, బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్, రామారెడ్డి, సదాశివనగర్, తాడవాయి మండలాల్లో మొదటి విడత జరుగుతుంది. డిసెంబర్ 14 నాడు జరిగే ఎలక్షన్లు లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, పిట్లం, నిజాం సాగర్ మండలాల్లో జరుగుతాయి. మూడో విడతకు వచ్చేసి బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మజ్నూర్, పెద్దగొడపల్, బాన్పడ, బీర్కూర్, నసరులాబాద్ మండలాల్లో 5 మొత్తం మండలాలు ఉండగా ఇందులో 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4656 వార్డులు ఉంటే 6,39,730 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 3,07,508 మంది పురుషులు ఉండగా 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నమస్తే అందరికీ. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు నగర మోగింది. అంటే 2025 డిసెంబర్ 11, 14, 17 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషను ఈ నెల 25న విడుదలైంది. నేటి నుంచి 26 నుంచి అది అమల్లోకి వస్తుంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వార్డు స్థానాలు 1,12,242 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో మొదటి విడత సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతాయి అనేసి ఆ వివరాలు మీకు వివరిస్తాను. ఎన్నికలకు ఈ రోజు నుంచి అయితే ఉంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ తేదీ 27/11/2025. వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిన తేదీ అదే రోజు 27/11/2025. నామినేషన్కు చివరి తేదీ 29/11/2025. నామినేషన్ పరిశీలన 30/11/2025. చెల్లుబాటైన నామినేషన్ అభ్యర్థుల జాబితా అదే రోజు 30/11/2025. అప్పీళ్లకు చివరి తేదీ 1/12/2025. అప్పీళ్ల పరిష్కరణ తేదీ చివరి తేదీ 2/12/2025. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ అంటే విడ్రా 3వ తేదీ డిసెంబర్ 2025. పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ తేదీ అదే రోజు 3వ తేదీ డిసెంబర్ 2025. ఈ విధంగా మరి ఎన్నికది మొదటి విడతకు సంబంధించిన ఎన్నికలు డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థులకు అది సర్పంచ్ నియామక పత్రం అందజేస్తారు. దాని తర్వాత అదే రోజు వార్డు మెంబర్లుగా గెలిచిన వారి దాంట్లో ఉప సర్పంచ్లు కూడా ఎన్నుకుంటారు. 11వ తారీఖు మొదటి విడత. ఇది మొదటి విడత. రెండవ విడత సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నామినేషన్ వేసే మొదటి రోజు 30/11/2025. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిన తేదీ 30/11/2025. నామినేషన్కు చివరి తేదీ 2/12/2025. నామినేషన్ పరిశీలన 3/12/2025. చెల్లుబాటు నామినేషన్ అభ్యర్థుల జాబితా 3/12/2025. అప్పీళ్లకు చివరి తేదీ 4/12/2025. పరిష్కరణకు చివరి తేదీ 5/12/2025. అభ్యర్థిత్వం ఉపసంహరణ అంటే విడ్రా 6/12/2025.
పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ తేదీ 6/12/2025. ఇక పోలింగ్ రెండో విడత ఎలక్షన్స్ డిసెంబర్ 14, 2025 ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. 1 గంట తర్వాత లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థులకు నియామక పత్రం అందజేస్తారు. దాని తర్వాత వార్డు సభ్యులు, ఉప సర్పంచులు ఎవరికొకరు ఎన్నుకుంటారు. ఇక మూడో విడత సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నామినేషన్ తేదీ 3/12/2025. ప్రదర్శించాలి వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించిన తేదీ అదే రోజు. నామినేషన్ చివరి తేదీ 5/12/2025. చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా 6/12/2025. అప్పీళ్లకు చివరి తేదీ 7/12/2025. అప్పీళ్లకు పరిష్కరణకు చివరి తేదీ 8/12/2025. అభ్యర్థిత్వం ఉపసంహరణ అంటే విడ్రా 9/12/2025. పోటీ చేసే అభ్యర్థులు జాబితా ప్రచురణ తేదీ 9 అదే రోజు. మరి మూడో విడత పోలింగ్ అంటే ఎన్నికలు 17 డిసెంబర్ 2025 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. సేమ్ అదే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత నియామక పత్రాలు అందజేస్తారు. ఒకసారి గెలిచిన అభ్యర్థులకు తర్వాత ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లు ఎన్నుకోవడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మొదటి విడత, రెండో విడత, మూడో విడత జరుగుతున్నాయి కదా. దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా మొదటి విడత డిసెంబర్ 11 నుంచి మొదటి ఎలక్షన్లు జరుగుతాయి. అవి ఏ మండలాలు జరుగుతాయని మీకు వివరిస్తాను. బిక్నూర్, బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్, రామారెడ్డి, సదాశివనగర్, తాడవాయి మండలాల్లో మొదటి విడత జరుగుతుంది. డిసెంబర్ 14 నాడు జరిగే ఎలక్షన్లు లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, పిట్లం, నిజాం సాగర్ మండలాల్లో జరుగుతాయి. మూడో విడతకు వచ్చేసి బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మజ్నూర్, పెద్దగొడపకల్, బాన్కోడ, బీర్కూర్, నసరులాబాద్ మండలాల్లో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. 25 మొత్తం మండలాలు ఉండగా ఇందులో 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4,656 వార్డులు ఉంటే 6,39,730 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,07,508 మంది పురుషులు ఉండగా 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 13 మంది ఇతరులు ఉన్నారు.